కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి 2025. కథ అమ్మ చెప్పింది నిజమే. కలం సరస్వతి కరవది గారు. గళం లలిత గోవిందరాజు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే మనిషిగా పుట్టిన వారి మొదటి కర్తవ్యం కన్నా సహాయం చేసి మర్చిపోవాలి. కానీ నీకెవరన్నా సహాయం చేస్తే జన్మంతా గుర్తుంచుకోవాలి. వాళ్ళకి మళ్ళీ చేతనైన సహాయం చెయ్యాలి. నువ్వు చేసిన మంచి నీకు అక్కడికొస్తుంది. రాము గ్రాఫ్ దువ్వుతూ చెప్పింది అమ్మ. కళ్ళు పెద్దవి చేసుకుని అమ్మ మొహంలోకి చూస్తూ విని ఆకళింపు చేసుకున్నాడు 6 ఏళ్ల రాము. స్కూలుకి బయలుదేరాడు. అమ్మ గుమ్మం దాకా వచ్చి టాటా చెప్పింది. జాగ్రత్త, చూసుకొని వెళ్ళు అంటూ రోజులాగానే వెనక నుంచి అరిచింది. సందు చివర వేప చెట్టు కింద ఈ మధ్యనే ఒక కుక్క 6 పిల్లల్ని పెట్టింది. 3 తెల్లవి, 2 నల్లవి, ఒకటి తెలుపు నలుపు మచ్చలది. మిగిలిన కుక్క పిల్లలు ఇష్టమే అయినా రాముకు అదంటే మరీ ఇష్టం. స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఇంటికి వస్తున్నప్పుడు వాటిని చూడడం ఎంతో ఇష్టం. అవి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంటే తప్పటడుగులు వేస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే చూసి మురిసిపోతుంటాడు. వాటిని చూడడం కోసం బడికి ఓ 10 నిమిషాలు ముందే బయలుదేరతాడు. ఆ వేప చెట్టు వైపు వెళ్తున్న రాముకి దూరం నుంచి తల్లి కుక్క అరుపులు వినిపించాయి. ఏమైందో అనుకుంటూ పరిగెత్తుకుని వెళ్ళాడు రాము. ఎలా పడిందో, మచ్చల కుక్కపిల్ల వేప చెట్టు పక్కనే ఉన్న మురికి గుంటలో పడింది. తల్లి కుక్క ఆ గుంట చుట్టూ తిరుగుతూ తల్లడిల్లిపోతోంది. దోవన పోయేవారు చూస్తున్నారే కానీ ఆ కుక్కపిల్లను బయటకు తీసే ప్రయత్నం చేయట్లేదు. గుంట వెడల్పుగా ఉంది. కుక్కపిల్ల అప్పటికే మునుగుతూ తేలుతూ మధ్యకి వెళ్ళిపోయింది. రాము మనసు తల్లడిల్లిపోయింది. అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి. ఈ కుక్కపిల్లని ఎలాగైనా కాపాడాలి. ఒక్క నిమిషం కూడా ఆగకుండా రాము ఆ గుంటలోకి దిగి కుక్కపిల్లను చేతిలోకి తీసుకున్నాడు. వాడి కాళ్ళు మోకాళ్ల దాకా మురికి అయ్యాయి. అయినా లెక్క చేయకుండా దాన్ని వీధి కుళ్ళాయి దగ్గరకు వెళ్ళి శుభ్రంగా కడిగి వేప చెట్టు కింద దింపాడు. తర్వాత తన ఒళ్ళు కూడా శుభ్రం చేసుకున్నాడు. అమ్మ తను బడిలో తినడానికని కట్టిన డబ్బా తెరిచి అందులో ఉన్న అన్నమంతా వేప చెట్టు కింద పెట్టేశాడు. తల్లి కుక్క గుర్రు గుర్రుమంటూ తింటుంటే కుక్క పిల్లలు దాని మీద ఎగబడి పాలు తాగుతున్నాయి. అలా చూస్తుంటే రాముకి ఆనందం వేసింది. అప్పుడు స్కూల్ గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా గుండె జల్లుమంది. అమ్మో, ఆలస్యమైంది అనుకుంటూ రివ్వురివ్వున పరిగెత్తాడు. కానీ రాము వెళ్లేసరికే స్కూలు గేటు మూసేశారు. అప్పటికే పెద్ద బెల్లు కొట్టేశారు. అసెంబ్లీ మొదలైపోయింది. అదైతే కాని గేటు తెరవరు. అసెంబ్లీ అయిన తర్వాత పిల్లలందరూ తరగతి గదిలోకి వెళ్ళిపోయాక గేటు తెరిచారు. రాము పరిగెత్తుతూ తన తరగతికి వెళ్ళాడు. కానీ ఏం లాభం, అప్పటికే ఇంగ్లీష్ మాస్టరు క్లాసు మొదలు పెట్టేశారు. ఆయన రాముని చూసి కోపంగా, ఇప్పుడా రావణం, ఇంత ఆలస్యంగానా, ఇటురా, చేయి చాపు అని రాము చెప్పబోయేది కూడా వినకుండా బెత్తంతో ఒక్కటిచ్చారు. రాము చేయి మంటెత్తిపోయింది. కళ్ళ వెంట నీళ్లు జల్లజలా కారాయి. గుడ్ల నీళ్లు కుక్కుంటూ రాము తన చోటుకెళ్ళి కూర్చున్నాడు. అమ్మ చెప్పింది అబద్ధం. మనం మంచి చేస్తే చెడు జరుగుతుంది. అలాంటప్పుడు మంచి ఎందుకు చెయ్యాలి అసలు? ఇంటికి వెళ్ళగానే అమ్మకి, అమ్మా నువ్వు చెప్పింది అబద్ధం, మంచి చేస్తే చెడు జరుగుతుంది, నేను కుక్క పిల్లలకు సహాయం చేస్తే మాస్టర్ నన్ను కొట్టారు, ఇక నేను ఎవ్వరికి మంచి చెయ్యను అని చెప్పాలని అనుకున్నాడు. స్కూల్ అయ్యే వరకు బిగబట్టుకున్న వాడి ఏడుపు ఇంటి బెల్లు కొట్టగానే పొంగుకొచ్చింది. అందరూ ఇంటికి పరిగెడితే తరగతి గదిలోనే కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడ్చాడు రాము. రవి వచ్చి పిలిచినా కదలలేదు. నువ్వు కుక్కపిల్లని కాపాడడం నేను చూశానురా, నువ్వు మంచి పని చేశావు అని రవి అన్నా సరే
రాముకి ఏడుపు ఆగలేదు. చాలాసేపు ఎదురు చూసి రవి వెళ్ళిపోయాడు. ఉన్నట్టుండి అమ్మ గుర్తుకొచ్చింది రాముకి. అమ్మో, ఆలస్యమైనందుకు అమ్మ ఎంత కంగారు పడుతోందో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. దారిలో కుక్క తోకాడిస్తూ రాము దగ్గరికి వచ్చింది. దాని కేసి కన్నెత్తి కూడా చూడలేదు. వేప చెట్టు దగ్గర ఆగలేదు కూడా. మొహం వేళ్లాడేసుకుని కన్నీళ్లతో తడిసిన బుగ్గలతో ఇంటివైపు నడిచాడు. ఇల్లు అంత దూరంలో ఉండగానే అమ్మ ఒక్క పరుగున వచ్చి రాముని ఎత్తుకుంది. వాడి తడి బుగ్గలను ప్రేమగా తుడుస్తూ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. రాము చేత కాళ్ళు చేతులు కడిగించి బట్టలు మార్చి తినడానికి కారుపు బూంది తీపి లడ్డు పెట్టింది. వాడి మూతి తుడిచి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని అరచెయ్యి తెరిచి దెబ్బ మీద వెన్నపూస రాసింది. హాయిగా అనిపించింది రాముకు. మంట తగ్గింది. అమ్మ తల నిమురుతుంటే కళ్ళు మూతలు పడుతున్నాయి రాముకి. అమ్మకి రవి చెప్పాడు కాబోలు అనుకున్నాడు. ఇంతలో బయట నుంచి రాము అంటూ ఇంగ్లీష్ మాస్టర్ గొంతు వినిపించింది. ఒక్కసారి ఉలిక్కిపడి లేచాడు రాము. అమ్మా, మా ఇంగ్లీష్ మాస్టర్ వచ్చారు అంటూ బయటకు పరిగెత్తాడు. కుర్చీ చూపించి చేతులు కట్టుకుని నుంచున్నాడు. అమ్మ వంటింట్లోంచి బయటికి వస్తూ నమస్తే సార్ అంది. మాస్టారి మొహం వాడిపోయింది. విషయం తెలుసుకోకుండా రాముని కొట్టాను. రవి చెప్పే వరకు తెలియదు. తండ్రి లేని పిల్లవాడు. నీకా ఎవరి అండా లేదు. వీడు దారి తప్పుతాడేమోనని భయం. క్షమించమ్మా అన్నారు చేతులు జోడిస్తూ. అయ్యో, ఎంత మాట! మీరు దెబ్బ వేస్తే తప్పులేదు. బిడ్డ మంచి కోసమేగా అంది అమ్మ. మాస్టారు రామును దగ్గరకు రమ్మన్నారు. వాడి చెయ్యి చూసి ఆయన ముఖంలో బాధ కదలాడింది. రాము, మన స్కూల్ వాళ్ళు నాగార్జున సాగర్ ట్రిప్కి పేరివ్వమంటే నువ్వు ఇవ్వలేదటగా. నీ పేరు ఇచ్చి నేను డబ్బులు కట్టేశాను. నువ్వు కూడా సాగరికి వస్తున్నావు అన్నారు వాడి భుజం తడుతూ. రాము కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి. అమ్మ మాస్టారికి దండం పెట్టింది. ఇలాగే ఎవరన్నా కష్టాల్లో ఉంటే సహాయం చేస్తూ ఉండు అంటూ లేచారు మాస్టర్ వెళ్ళడానికి. అమ్మ చెప్పింది నిజమే. మంచి చేస్తే అక్కరకొస్తుంది అనుకున్నాడు రాము అమ్మ కుచ్చిళ్లలో మొహం దాచుకుంటూ. కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి 2025. కథ అమ్మ చెప్పింది నిజమే. కలం సరస్వతి కరవది గారు. గళం లలిత గోవిందరాజు.